సాధారణంగా వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమని విషయం తెలిసిందే మనకి. సో, తిరుమల వెంకన్న సన్నిధిలో జరిగిన లడ్డు కల్తీ నెయ్యి, అదేవిధంగా పరకమణి చోరీ వంటి విషయాలపై విచారణ జరుగుతున్న విజిలెన్స్ అధికారులు బంగారం తాపడం విషయంలోనూ అవినీతి జరిగిందని మరీ ఆరోపిస్తా ఉన్నారు. సో, తిరుమల కొండతో పాటు కొండ కింద కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ అధికారులు అంటున్నారు. సో, ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగానే, తాజాగా తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో అవినీతి జరిగిందని అనుమానిస్తున్నారు. సో, విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ చేపట్టింది ఈరోజు. సో, అంతేకాదు సుమారు 30 విగ్రహాల ధ్వంసమైన విషయం కూడా వెలుగులోకి వచ్చిందన్నమాట. ఇదంతా కూడా అప్పట్లోనే బయటికి రాలా. సో, అత్యంత ప్రాముఖ్యం కలిగిన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు జరిగాయని, సో, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2022, 23 మధ్య కాలంలో బంగారు తాపడం పనుల్లో కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. సో, ఇందులో భాగంగా 9 పొరల గోపురానికి అంటే 9 లేయర్లతో గోపురానికి తాపడం చేయాల్సి ఉండగా 2 పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సో, విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు గతంలో ఆరోపణలొచ్చాయి. సో, ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి కప్పిపుచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. సో, విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్లని కాదని సబ్ లీజ్ కింద మరో ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థాన అధికారులు కూడా ఫిర్యాదు చెందాయి. సో, ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సో, ఇందులో భాగంగా అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు చేకూరుస్తున్నారు. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశాలపై విచారణ కొనసాగుతుంది. సో, దీంట్లో తేలిందేంటంటే లాస్ట్‌కి బంగారం తాపడం చేసిన దాంట్లోని దగ్గరగా 50 కేజీలు బంగారం వైసీపీ ఉన్నప్పుడే దీనికి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ వ్యక్తులే దీన్ని అంతా కూడా చేసింది. వాళ్ళే మాయం చేసుంటారని చెప్పేసి కొన్ని ఆరోపణలు బయటకొస్తా ఉన్నాయి. సో, దీని మీదైతే మళ్ళీ వైసీపీ ఏ విధంగా స్పందించబోతుందని చూడాలి. ఎందుకంటే మళ్ళీ తిరుపతి దేవస్థానంలో మళ్ళీ వైసీపీ మీదే నింద మోపుతూ ఒక వార్త వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద చెడ్డ పేరు మాట. ఎందుకంటే హిందువులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అయిపోతారు పూర్తిగా. ఎందుకంటే తిరుమల దేవస్థానంలోని ఇంత దారుణమైన అక్రమాలు జరుగుతున్నాయా? అది కూడా వైసీపీలో జరిగాయా? అని చెప్పి హిందువులందరూ కూడా వ్యతిరేకం అవుతారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా స్పష్టత ఇవ్వకపోతే గనక 100% జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల నుంచి అయితే తీవ్ర ప్రమాదం అయితే పొంచి ఉంది. సో, చూసారు కదా! దీని మీద మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.